వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నాగేష్ డిమాండ్ చేశారు. జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాదుల దంపతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయవాదులపై దాడికి పాల్పడ్డ పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నాగేష్ డిమాండ్ చేశారు. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇస్తున్నటువంటి సాయం బాధితులకు ఎటూ సరిపోదన్నారు. పేదవాళ్లకు రూపాయి ఖర్చు లేకుండా వైద్య సాయం అందించాలన్నారు. సిర్పూర్ టీ మండలం వేంపల్లి గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ టాటా సుమోను ఆపి అందులో తనిఖీ చేపట్టగా 8 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. కోయవాగు గ్రామానికి చెందిన ఎండీ హఫీజ్ కు చెందినవిగా గుర్తించి పీడీఎస్ బియ్యం స్వాధీనపరుచుకుని అతనిపై సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఎస్ఐ వెంకటేష్, పీసీ మధు, రమేష్ ఉన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మండలం తుల్జారంపేట గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పట్న బల్దీ ఉపాధ్యక్షులు నయీం ఉద్దీన్, మాజీ జెడ్పీటీసీ బాబ్యా నాయక్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ సామ్య నాయక్, ఉమ్లా నాయక్, అశోక్ గౌడ్, రూప్ సింగ్, రాజు నాయక్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిప్రి గ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల సమయంలో బజ్రత్ నూర్ మండలం పిప్రి గ్రామం నుండి ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామానికి వస్తానని ఇచ్చిన హామీ మేరకు బుధవారం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో పిప్రికి డిప్యూటీ సీఎం చేరుకున్నారు. మెదక్లో ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నందున మీరు వేరే గ్రామానికి వెళ్లేటప్పుడు చుట్టుప్రక్కల వారికి తెలుపుతూ, అంతేకాకుండా పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అక్కడ రూట్ లో పెట్రోలింగ్ చేయటకు వీలుంటుందని మెదక్ టౌన్ సీఐ నాగరాజు సూచించారు. దొంగతనాలు వివిధ షాపుల్లో కాకుండా తాళం వేసిన ఇళ్లలో కూడా దొంగతనాలు జరుగుతున్నందున మెదక్ వ్యాపారస్తులు సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగలను గుర్తించడం సులభమవుతోందని మెదక్ పట్నా సీఐ నాగరాజ్ తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం సంగంబండ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టుకు పెద్దవాగు నుండి భారీ వరద వస్తుంది. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిగా నిండటంతో ఈ రోజు మధ్యాహ్నం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. దిగువన ఉన్న ఆయా గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఫోన్లకు దూరంగా ఉండాలని ఆర్యజనని నిర్వాహకులు అనుపమారెడ్డి సూచించారు. కొడంగల్ పట్టణంలో రామకృష్ణ మఠం ఆర్యజనని ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. ప్రతి మహిళ గర్భం దాల్చిన నాటి నుండి బిడ్డకు 2 ఏళ్ల వయసు వచ్చే వరకు పాటించవలసిన సూచనలు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముద్దప్ప, దాసప్ప, డాక్టర్ రవీందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూముకుంటలో నగల షాప్ లో చోరీ జరిగింది. జాతీయ రహదారిపై ఆనుకొని ఉన్న జ్యువెలరీ షాప్ లో చొరబడి దుండగులు చోరీ చేశారు. షాప్ యజమాని తెలిపిన వివరాల ప్రకారం 30 కిలోల వెండి, 300 గ్రాముల బంగారం షాప్ లో ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న షామీర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గల్ఫ్ లో అనారోగ్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. దీంతో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించి ఇండియా ఎంబసీ, సౌదీ అరేబియా ప్రభుత్వానికి లేఖ రాశారు. గల్ఫ్ కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన అందిస్తున్నామని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.